పిల్లరా, దేవుని యొక్క వాగ్దానం నెరవేరుతుంది. రేపు ఢిల్లీలో ఒక్క పుస్తకం ఇంగ్లీష్ బుక్ కొరకని కదా నేను డబ్బులు కలెక్ట్ చేశా. ఇంగ్లీష్ బుక్ ప్రింట్ అయిపోయింది. అయితే ఇంగ్లీష్ బుక్ కాదు, ఇంగ్లీష్ యుగాంతము, హిందీలో యుగాంతము, యాకోబు దేవుడు ఇంగ్లీషు, ఒరియాలో, కన్నడలో, తమిళ్లో యాకోబు దేవుడు, తర్వాత డిడ్ గాడ్ క్రియేట్ సేటన్ అనేది ఇంగ్లీష్లో అప్పుడప్పుడు జులానోళ్ళు చేశారు. ఇండియాలో ఇప్పటిదాకా లేదు, అమ్మడానికి కూడా స్టాక్ లేదు. అంటే ఒక్క పుస్తకం కొరకు మనము డొనేషన్లు కలెక్ట్ చేసి మొత్తం 7 పుస్తకాలు రిలీజ్ చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి నేపాల్ నుండి, భూటాన్ నుండి, శ్రీలంక నుండి, ఇంకా ఇతర దేశాల నుంచి కూడా ఇప్పుడు ఆల్రెడీ మన సొంత ఓఫర్ మినిస్ట్రీస్ ప్రతినిధి లండన్ నుండి విజయభాస్కర్ గారు వచ్చారు. అంటే మన కుటుంబ సభ్యుడే. కానీ వేరే డినామినేషన్ల బిషప్పులు కూడా వేరే దేశాల నుండి వస్తున్నారు. మరి వచ్చినప్పుడు మనం అతిథులంగా, వాళ్ళ అతిథులు మనం హోస్ట్ కదా, ఆతిథ్యం ఇవ్వాలి కదా. వాళ్ళ స్టేటస్కు తగినట్టుగా ఒక మంచి లాడ్జ్ అకామిడేషన్, మంచి భోజనం, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అది ఏర్పాటు చేయాలి. మరి వాళ్ళు వచ్చారంటే పుస్తకాన్ని చదువుతారు, వాళ్ళ సంఘాలలో పుస్తకాన్ని చదివిస్తారు. సత్యము లోకమంతా వ్యాపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా రేపు డిసెంబర్ లోపల మీరు చూడండి, మహాద్భుతాలు జరుగుతాయి. ప్రపంచ స్థాయిలో ఏదో ఒక పెద్ద ఒక వరద వచ్చినట్టు, ఒక హుదుహు తుఫాను వచ్చినట్టు దేవుని సత్య మర్మ ప్రత్యక్షత ప్రపంచాన్ని ముంచెత్తబోతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదంతా ఎవరయ్యా స్పాన్సర్ చేశారంటే అప్పుల పాలన వాళ్ళందరూ. అందరికీ అప్పులు ఉన్నాయి, అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అందరూ కూడా ఆర్థికంగా క్రష్ అయిపోతూ ఉన్నారు. ఫైనల్గా నాకైతే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు లేవు. ఇక నాకు